ఆడుదాం ఆంధ్రలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబుకు అందించామని, తదుపరి అవినీతి పరులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన రవినాయుడు, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అందులో భాగస్వాములని విమర్శించారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో మేము వెలికి తీయలేదన్నారు. ఇదే ఒంగోలులో ఇదే మీడియా ఇదే ఒంగోలులో ఎంత అవినీతి జరిగిందో మీకు విజిలెన్స్ విచారణలో స్పష్టంగా మేము దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఆ నివేదిక కూడా ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అందింది. మేము చెప్పాం కదా, ఇది ఒక 119 120 కోట్ల స్కామ్. దీన్ని మించిన స్కాములు ఈ రాష్ట్రం అంతా చేశారు. 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు ఉన్నాయి, 3000 కోట్లు ఉన్నాయి, 4000 కోట్లు ఉన్నాయి. మొత్తం దోచుకునేదిగా వాళ్ళు వెళ్ళారు. వాటన్నిటి మీద దాంతోపాటు ఇది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇప్పటికే విజిలెన్స్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. ఎవరెవరు పాత్ర ఎంతెంత ఉంది, గ్రామ స్థాయిలో ఎంత జరిగింది, మండల స్థాయిలో ఎంత జరిగింది, నియోజకవర్గ స్థాయిలో ఎంత జరిగింది, ఏ అధికారులు దీంట్లో భాగస్వామి ఉంది, ఏ నాయకులు భాగస్వామి ఉంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత ఉంది, మాజీ ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత ఉందో, అదేవిధంగా మంత్రి ఆ రోజు చైర్మన్ పాత్ర ఎంత ఉందో స్పష్టమైన నివేదిక అందించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ నమోదైన తర్వాత విచారణ మరింత వేగవంతం అవుతుంది. మంత్రి పాత్ర ఉంది, మాజీ ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది.